శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. అందరికీ నమస్కారం. ఒకసారి ఆలోచించండి. ఒక రద్దీగా ఉండే క్లినిక్లో డాక్టర్ కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు మహిళలు ఉన్నారనుకుందాం. సరే. ఆ ముగ్గురికి ఋతుక్రమ సమస్యలు, భరించలేని మైగ్రేన్, అలాగే తీవ్రమైన మానసిక అలసట ఉన్నాయనుకుందాం. అంటే పైకి చూస్తే ముగ్గురి లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నాయి కదా. అవును, ఖచ్చితంగా ఒకేలా అనిపిస్తాయి. మరి ఒక సాధారణ డాక్టర్ అయితే ఆ ముగ్గురికి ఒకే రకమైన మందు ఇచ్చే అవకాశం ఉంది. కాని అలా ఇస్తే వాళ్ళకి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? దొరకదు. అందుకే ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ ఒక సాధారణ మెటీరియా మెడికా క్లాస్ కాదు. కరెక్ట్. ఇది మన గురుకులం వారి మొట్టమొదట అడ్వాన్స్డ్ కంపారిటివ్ కాన్స్టిట్యూషనల్ వర్క్షాప్. రైట్. కేవలం సమాచారాన్ని ఇవ్వడం కాదు, రోగుల లక్షణాలను ఎలా విశ్లేషించాలో, అంటే ఒకరికొకరికి తేడా ఎలా కనుక్కోవాలో నేర్పించడం మన ప్రధాన లక్ష్యం. అవును, గత విశ్లేషణలో మనం సెపియా, పల్సటిల్లా మరియు నాట్రమ్ మూర్ గురించి విడివిడిగా చాలా వివరంగా నేర్చుకున్నాం. విడిగా చదివినప్పుడు అన్నీ స్పష్టంగానే ఉంటాయి. నిజమే, చదువుకోవడానికి చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ అసలైన సవాలు క్లినిక్లో ఎదురవుతుంది. ముగ్గురు స్త్రీలు దాదాపు ఒకేలాంటి హార్మోన్ల సమస్యలతో వచ్చినప్పుడు ఏది సరైన కాన్స్టిట్యూషనల్ మందు అని ఖచ్చితంగా ఎలా గుర్తించాలి? ఇదే ఈరోజు మన టాపిక్. అది ఎలాగంటే, దూరం నుంచి చూస్తే మూడు పూలు ఒకేలా కనిపిస్తాయి, కాని దగ్గరికి వెళ్లి వాటి సువాసన పీల్చినప్పుడే ఆహా, వాటి అసలు స్వభావం తెలుస్తుంది కదా. చాలా మంచి పోలిక చెప్పారు. ఇక్కడ మనం మాస్టర్ హానిమన్ చెప్పిన ఆర్గానన్ అపోరిజం 153 అంటే అపోరిజం 153 ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవాలి. అవును, ఆ అపోరిజం మనకేం చెప్తుందంటే, సాధారణ లక్షణాలను బట్టి కాకుండా రోగిలో మాత్రమే కనిపించే విచిత్రమైన, అరుదైన మరియు నిర్దిష్టమైన లక్షణాల ఆధారంగానే మందివ్వాలి అని చెబుతుంది. అవే మన పీక్యూఆర్ఎస్ లక్షణాలు కదా. ఖచ్చితంగా. వ్యాధి పేరుకు కాదు, ఆ రోగికి మాత్రమే ప్రత్యేకమైన లక్షణాలకే మందివ్వాలి. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. అంటే కేవలం ఏదైనా ఒక వింత లక్షణాన్ని పట్టుకుని మందిచ్చేయాలా? అలా ఎలా ఇస్తాం? ఇవ్వకూడదు. మరి అలా ఇస్తే ఒక వ్యాధి పేరు చూసి మందివ్వడానికి దీనికి తేడా ఏముంది? ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అసలు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే మన గురుకులం ఒక అద్భుతమైన సూత్రాన్ని చెబుతోంది. వినండి, గుర్తింపు అవకాశాలను చూపుతుంది, పోలికా తేడాలను బయటపెడుతుంది, నిర్దిష్టమైన మొత్తం లక్షణాలు మందును నిర్ధారిస్తాయి. అంటే క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ మాత్రమే మందును కన్ఫర్మ్ చేస్తోందనమాట. అవును, ఏ ఒక్క వింత లక్షణాన్నో చూసి మందివ్వకూడదు. ఆ లక్షణాల మొత్తం సమూహాన్ని చూడాలి. అర్థమైంది. సరే, ఇప్పుడు ఈ పీక్యూఆర్ఎస్ లక్షణాల ఆధారంగా ఈ మూడు మందుల మధ్య ఉన్న వ్యత్యాసాలు చూద్దాం. ముందుగా అందరికీ ఆసక్తి కలిగించే ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ మూడు కాన్స్టిట్యూషన్స్లో ఏడుపు అనేది ఎలా ఉంటుంది? ఎవరైనా ఓదార్స్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ముందు పల్సిటిల్లా గురించి చెప్పండి. పల్సిటిల్లా వాళ్ళు చాలా సులభంగా ఏడుస్తారు. ఎవరైనా మద్దతిస్తే, అంటే ఆప్యాయంగా ఓదార్స్తే వారికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు చాలా మైల్డ్గా ఉంటారు. అంటే ఒక చెట్టు ఆధారం కావాలనుకునే తీగలాంటి వాళ్లనమాట పల్సిటిల్లా స్త్రీలు. కరెక్ట్గా చెప్పారు. మరి సెపియా విషయానికొస్తే వీరికి కూడా ఏడుపొస్తుంది. కానీ ఓదార్పును అస్సలు భరించలేరు. అవును, ఎందుకు భరించలేరు? ఎందుకంటే వాళ్లలో తీవ్రమైన విరక్తి ఉంటుంది. ఎవరైనా దగ్గరకొస్తే కోపం వస్తుంది. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ల దగ్గర రెస్పాండ్ అయ్యే ఎనర్జీ ఉండదు. సెపియా రోగి అంతా వదిలేసి అడవిలోకి వెళ్ళిపోవాలనుకునే సన్యాసిలాంటిది అని చెప్పొచ్చు కదా. అవును, ఖచ్చితంగా. మరి నాట్రమ్మూర్ సంగతేంటి? వాళ్లక్కూడా ఓదార్పు ఇష్టముండదు కదా. సెపియాకి నాట్రమ్మూర్కి తేడా ఎలా కనిపెట్టాలి? నాట్రమ్మూరు వాళ్లది నిశ్శబ్ద శోకం, సైలెంట్ గ్రీఫ్ అంటాం గదా, అది. వాళ్లకు ఓదార్చితే విపరీతమైన కోపం వస్తుంది, కానీ కారణం వేరు. ఏంటా కారణం? అంటే మళ్ళీ హర్ట్ అవుతామనా? కరెక్ట్. తమ కన్నీళ్లను ఇతరులకు కనపడకుండా దాచుకుంటారు. ఎవరైనా వస్తే తమ వీక్నెస్ బయటపడుతుందని భయం. అందుకే వాళ్లు ఒక కఠినమైన ఉప్పురాయిలాగా ఉంటారు. పైకి గట్టిగా, లోపల బాధతో. వావ్! బంధాలు బాంధంలాన విషయాలువేంటి? మూడు మందుల మధ్య చాలా స్పష్టమైన తేడా ఉందన్నమాట. సెపియాలో కుటుంబం పట్ల పూర్తి విరక్తి అంటే ఇండిఫరెన్స్ వస్తుంది. అవును, వృత్తికి కుటుంబానికి మధ్య సంఘర్షణ పడిపడి విసుగొచ్చేస్తుంది వాళ్ళకి.
కాని నాట్రం మూర్ అలా కాదు కదా. వాళ్ల జీవితం ఒకరితో బంధం కలుపుకోవడం, ఆ తర్వాత విడిపోవడం చుట్టూ తిరుగుతుంది. అవును. పాత గాయాలను మర్చిపోలేరు. వాళ్ళు ఎప్పుడూ ఆ పాత బాధల్నే తలుచుకుంటూ కుమిలిపోతారు. దీన్నే డ్వెల్స్ ఆన్ పాస్ట్ గ్రీఫ్ అంటారు కదా. సరే, ఇప్పుడు మానసిక లక్షణాలు చూశాం కదా. మరి శారీరక లక్షణాలతో వీటిని ఎలా లింక్ చేయాలి? ఉదాహరణకు తలనొప్పి తీసుకుందాం. తలనొప్పుల్లో కూడా పీక్యూఆర్ఎస్ లక్షణాలుంటాయి. పల్సిటిల్లాలో నొప్పులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. షిఫ్టింగ్ పెయిన్స్. అవును. ఆశ్చర్యమేంటంటే వాళ్లకు చలి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరుబయట గాలిలో అంటే ఓపెన్ ఎయిర్లోనే వాళ్లకు ఉపశమనం లభిస్తుంది. లోపల వీనస్ కంజెషన్ ఉండటం వల్ల ఓపెన్ ఎయిర్ కావాలంటారు కదా. మరి సెపియా తలనొప్పెలా ఉంటుంది? సెపియాలో మెదడు కింది భాగం నుండి పైకి అంటే ఒక ఎలక్ట్రిక్ షాక్ లాంటి నొప్పులొస్తాయి. వెలుతురు, శబ్దం అస్సలు భరించలేరు. మరి నాట్రం మూర్ తలనొప్పి? నాట్రం మూర్లో తల లోపల చిన్న సుత్తులతో కొడుతున్నట్లుగా ఉంటుంది. హ్యామరింగ్ హెడేక్. అవును. ముఖ్యంగా మానసిక శ్రమ అంటే మెంటల్ ఎగ్జర్షన్ వల్ల ఈ నొప్పి చాలా ఎక్కువవుతుంది. సూర్యరశ్మికి వెళ్లిన వెంటనే తలనొప్పొస్తుంది. చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మన విశ్లేషణలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చాం. అదే క్లినికల్ డిఫరెన్సియేషన్ వర్క్షాప్. కరెక్ట్. ఇక్కడ మనం ఆర్గనెన్ సూత్రాలు 5 నుండి 7 వరకు మరియు 6వ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ముందస్తు అభిప్రాయాలు లేకుండా అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వేషన్తో రోగి వ్యక్తిత్వాన్ని పసిగట్టాలి. అవును. ఇక్కడే మన గురుకులం శాశ్వత ఫీచరైన థింక్ లైక్ ఏ క్లాసికల్ హోమియోపాత్ అనేది వాడాలి. అంటే మనల్ని మనం ఈ ప్రశ్నలు అడుక్కోవాలి. వ్యాధి నిర్ధారణకు మందు ఇస్తున్నానా, లేక ఒకే ఒక కీనోట్ పట్టుకుని ఇస్తున్నానా, ఏ లక్షణాలు ఈ రోగిని ఇతరుల నుండి వేరుచేస్తున్నాయి అని. ఖచ్చితంగా. ఇప్పుడు మనం కొన్ని నిజ జీవిత కేసులను విశ్లేషిద్దాం. మీరు సిద్ధమా? నేను రెడీ. కేస్ నంబర్ 1. మానసికంగా అలిసిపోయిన తల్లి. ఒక మహిళ వచ్చింది. విపరీతమైన అలసట, పిల్లల మీద కోపం, భర్త పట్ల ఎలాంటి ప్రేమ లేదు. ఎవరూ తనను పలకరించకూడదు అని కోరుకుంటోంది. సో ఇది నాట్రం మూర్ కావచ్చా? ఎందుకంటే ఒంటరిగా ఉండాలి అనుకుంటోంది కదా. ఆలోచించండి. ఒంటరిగా ఉండాలి అనుకోవడం నాట్రం మ్యూర్లో ఉంది. కాని కుటుంబ సభ్యుల పట్ల, ముఖ్యంగా భర్త పట్ల ఇంత బాహాటంగా విరక్తిని అంటే ఇండిఫరెన్స్ని ప్రదర్శించడం నాట్రం మ్యూర్లో ఉంటుందా? ఉండదు కదా. నాట్రం మ్యూర్ వాళ్ళు బాధ్యతలు వదిలేయరు. సో విరక్తి, అలసట ఉన్నాయి కాబట్టి ఇది సెపియా. రైట్. ఖచ్చితంగా ఇది సెపియా. మరి పల్సటిల్లా ఎందుకు కాదు? ఎందుకంటే పల్సటుల్లా వాళ్ళు అలిసిపోతే సహాయం కోరుకుంటారు, అంతేగాని విసుక్కోరు. వెరీ గుడ్. పల్సటిల్లాకి ఓదార్పు కావాలి. ఇక్కడ ఆమెకు ఎవరూ పలకరించకూడదు అనే కోరిక ఉంది. కాబట్టి ఇది సెపియానే. వండర్ఫుల్. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. ప్రేమలో విఫలమైన యువతి. ఈ అమ్మాయి గదిలో ఒంటరిగా కూర్చొని ఎవరో చూడనప్పుడేడుస్తోంది. తల్లి ఓదార్చడానికి వస్తే చిరాకు పడుతోంది. చదువుకున్న తర్వాత తలనొప్పు వస్తోంది. ఓదార్చితే కోపం వస్తోంది కాబట్టి ఇది సెపియానా? మళ్ళీ మోసపోయారు. ఇక్కడ మోటివేంటి? సెపియాకి అలిసిపోవడం వల్ల కోపం వస్తుంది. కాని ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి? విరిగిన బంధం, పాత బాధ. కరెక్ట్. ప్రేమ వైఫల్యం, పాత గాయం, దానికి తోడు చదివితే తలనొప్పి అంటే మెంటల్ ఎగ్జర్షన్, ఓదార్చితే కోపం. ఇవన్నీ నాట్రం మూర్ పీక్యూఆర్ఎస్ లక్షణాలు. నిజమే. మరి ఇది పల్సటిల్లా ఎందుకు కాకూడదు? సెన్సిటివ్ అమ్మాయి కదా. ఒకవేళ ఆమె పల్సటిల్లా అయితే తలుపు వేసుకునేడోదు కదా. నేరుగా వెళ్లి తల్లి భుజం మీద పడి ఏడుస్తుంది. కరెక్టే. పల్సటిల్లాకి ఓదార్పు కావాలి కాబట్టి ఇది పల్సటిల్లా కాదు. అవును. ఇక 3వ కేసు చూద్దాం. ఆధారం కోరుకునే స్త్రీ. కీళ్ల నొప్పులు ఒకచోట నుండి మరోచోటికి మారుతుంటాయి. చాలా నెమ్మదైన స్వభావం. తన సమస్యలు చెబుతూనే ఏడుస్తుంది. వేడిగా ఉన్న గదిలో ఆందోళన చెందుతుంది. డాక్టర్ నుండి పదే పదే భరోసా కోరుకుంటుంది. ఇది డెఫినెట్లీ పల్సటిల్లా. ఎలా చెప్పగలిగారు? ఎందుకంటే నొప్పులు మారడం, వేడిగదిలో ఇబ్బంది పడడం, ఆధారపడే స్వభావం, ఓదార్పు కోరుకోవడం ఇవన్నీ పల్సటిల్లా లక్షణాలే కదా. అద్భుతం. మరి సెపియా లేదా నాట్రం మూర్ ఎందుకు కాదు? ఆ 2 మందుల స్వభావం ఓదార్పును తిరస్కరించడం కదా. డాక్టర్ దగ్గర అంతలా భరోసా కోసం ప్రాధేయపడరు వాళ్ళు. పర్ఫెక్ట్. ఇప్పుడు మీకు క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ ఎలా చూడాలో బాగా అర్థమైంది. అవును. ఈ వర్క్షాప్ నిజంగా కళ్ళు తెరిపిస్తోంది. సరే, ఇప్పుడు ఇదంతా గుర్తుపెట్టుకోవడానికి మనకేదైనా సులభమైన ఫ్రేమ్వర్క్ ఉందా? ఉంది. దీన్నే మనం మాస్టర్ మెమరీ ఫ్రేమ్వర్క్ అంటాం. ఈ 3 మందుల మూల స్వభావాన్ని సులభమైన సూత్రాలుగా చెబుతాను వినండి. చెప్పండి.
సెపియా భావోద్వేగపరమైన అలసట మరియు విరక్తి. హ్మ్, పల్సటిల్లా భావోద్వేగపరమైన ఆధారపడటం మరియు ఓదార్పు కోరుకోవటం. రైట్. నాట్రమ్మోర్ భావోద్వేగాలను దాచుకోవటం మరియు నిశ్శబ్ద శోకం. ఒక నిమిషం అండి. చూడ్డానికి ఈ సూత్రాలు చాలా బావున్నాయి. అయితే కేవలం ఈ ఒక్క వాక్యాన్ని బట్టి మనం మందుని నిర్ణయించవచ్చా? అంటే ఎవరైనా సైలెంట్గా ఏడుస్తుంటే నాట్రమూర్ ఇచ్చేయచ్చా? అస్సలివ్వకూడదు. మరెందుకీ సూత్రాలు? ఇవి కేవలం జ్ఞాపకం ఉంచుకోవడానికి మాత్రమేనా? ఖచ్చితంగా. ఇవి కేవలం మనస్సులో ఒక రూపు కట్టుకోవడానికి, అంటే మెమరీ యాంకర్స్ లాగా మాత్రమే పనిచేస్తాయి. మందును ఎంపిక చేయడమనేది ఎప్పుడూ ఎల్లప్పుడూ రోగికి సంబంధించిన పూర్తి కాన్స్టిట్యూషనల్ టోటాలిటీ ఆధారంగానే జరగాలి. అవును. ఏ ఒక్క లక్షణానికో మందివ్వకూడదు కదా? ఖచ్చితంగా. టోటాలిటీ దొరికినప్పుడే ప్రిస్క్రిప్షన్ కన్ఫర్మ్ అవుతుంది. చాలా అద్భుతంగా వివరించారు. ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో పైకి ఒకేలా కనిపించే ఈ 3 మందుల మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాలను మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. అవును. పీక్యూఆర్ఎస్ లక్షణాలను, ఆర్గానన్ సూత్రాలను నిజజీవిత కేసులలో ఎలా అన్వయించాలో నేర్చుకున్నాము. రోగిలోని ప్రత్యేకతను గుర్తించడమే ఒక హోమియోపతి వైద్యుని అసలైన నైపుణ్యం. నిజమే. ఇక రాబోయే విశ్లేషణలో, అంటే ఎపిసోడ్స్ 94 నుండి 96 వరకు స్త్రీల కాన్స్టిట్యూషనల్ మందులలో మరో అత్యంత కీలకమైన మందు గురించి నేర్చుకోబోతున్నాము. అదే మ్యూరెక్స్ పర్ప్యూరియా. అవును, మ్యూరెక్స్ పర్ప్యూరియా. ఇది భావోద్వేగాల పరంగా మరియు పెల్విక్ సమస్యల పరంగా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. దానికి సెపియాకు ఉన్న దగ్గరి పోలికలేమిటో మనం వచ్చే వర్క్షాప్లో తెలుసుకుందాం. అయితే ముగించే ముందు మీ అందరికీ ఒక ఆలోచింపజేసే ముగింపు ప్రశ్న. చెప్పండి. మనమిందాక నాట్రమ్మూర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక వ్యక్తి తన భావోద్వేగాలను అణిచిపెట్టుకోవడం వారి శారీరక వ్యాధులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందో గమనించారా? చాలా లోతైన పాయింట్ ఇది. ఒకవేళ ఆ రోగి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, పరిస్థితులను మార్చుకుంటే, అంటే ఓపెన్గా మాట్లాడటం మొదలుపెడితే వారి కాన్స్టిట్యూషనల్ మందు కూడా మారుతుందా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి. తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. సరే, మరి సెలవు తీసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.